బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షికాగోలో ఢీకొన్నాయి 2 కార్లు. ప్రమాదంలో తెలుగు యువతి నవ్య ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. యువతి స్వస్థలం నల్గొండ జిల్లా చెరువుగట్టు. నవ్య తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, శోభ. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసింది నవ్య. ఉన్నత చదువుల కోసం 2.5 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళింది నవ్య. షికాగోలోని రూజ్వెల్ట్ యూనివర్సిటీలో హైయర్ స్టడీస్ చదువుతుంది నవ్య. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంది నవ్య. సండే తన 3 స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నవ్య మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది ఆ కుటుంబం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ కుటుంబం గుండె బద్దలైపోయింది. ఎందుకంటే ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్ళింది, చదువుకుంటోంది. ఇంకొన్ని రోజుల్లో మంచి పొజిషన్కి వెళ్ళి ఒక 4 డబ్బులు సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి ఇంకొంచెం కాస్త పేరు తెస్తుంది అని చెప్పి ఆశించింది ఆ కుటుంబం. కానీ మృత్యు కారు రూపంలో ఆమె జీవితాన్ని కబళించింది. షికాగోలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలుగు యువతి నవ్య ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. యువతి స్వస్థలం నల్గొండ జిల్లా చెరువుగట్టు. నవ్య తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, శోభ ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం పంపిస్తే తమ బిడ్డ కానరాని లోకాలకు వెళ్ళిందని చెప్పి కన్నీరు మున్నీరుగా ఆ కుటుంబం ఏడుస్తూ ఉంది. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసింది నవ్య. ఉన్నత చదువుల కోసం 2.5 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళింది నవ్య. షికాగోలోని రూజ్వెల్ట్ యూనివర్సిటీలో హైయర్ స్టడీస్ చదువుతూ ఉంది. ఇన్ఫాక్ట్ చేస్తూ ఉంది నవ్య. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంది. సండే తన స్నేహితులతో కలిసి, తన ఫ్రెండ్స్తో కలిసి కారులో ఇంటికి వెళ్తూ ఉండగా మృత్యు కారు రూపంలో కబళించింది. నవ్య మృతితో కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఆ కుటుంబం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబంతో మాట్లాడింది ఆర్టీవీ. ఆ కుటుంబం తమ బాధను వెలుబుచ్చుతూ ఉంది. నవ్యతో వాళ్లకున్న బంధాన్ని ఆర్టీవీతో పంచుకుంది. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది ఆ కుటుంబం. మా ప్రతినిధి అచ్యుత్ ఆ కుటుంబంతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఉన్నత చదువుల కొరకు అమెరికాకు వెళ్లిన అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చెప్పుకోవచ్చు. చెరుగట్టు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కూతురు నవ్య గత 2 సంవత్సరాల క్రితము అమెరికాకు ఎంఎస్సి చదవడానికి అమెరికాకు వెళ్ళింది. అమెరికా వెళ్ళి కూడా ఆమె ఎంఎస్సి కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ కూడా ఉంటున్నది. మొత్తం కూడా చేతికి అందిన బిడ్డ ఒక్కసారిగా చనిపోయిందన్న మరణ వార్త విన్న శ్రీనివాస్ రెడ్డి మొత్తం కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి మనం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే చెరువుగట్టు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీనివాస్ రెడ్డి గారు తండ్రి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నవ్యకు రోడ్డు ప్రమాదం జరిగిందని మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది సార్? నిన్న 2 గంటలకు వచ్చింది. వచ్చిన వెంటనే అంటే స్పాట్లో నాకేం చెప్పలేదు. వేరే వాళ్ళకు ఫోన్ ఇస్తేనే చెప్పారు. ఆ తర్వాత ఒక అర్ధ గంట తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళింది? 2 years, 2.5 అయిపోయింది. ఈ మధ్యన ఎప్పుడన్నా కాల్ చేసిందా సార్? చేసి రోజు చేస్తూనే ఉంటుంది. ఉదయం చేస్తా, సాయంత్రం చేస్తా. తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిశీలన పరిస్థితి. వాళ్ళ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఏంటి ప్రమాదం మీద ఎప్పుడు సమాచారం వచ్చింది సార్? మాకు సండే రోజు ఆఫ్టర్నూన్ 2:30కి అట్లా తెలిసింది. నైట్ సాటర్డే నైట్ అక్కడ మిడ్-నైట్ 11:20కో 11:30కో అయిందంట. మనకు సండే ఆఫ్టర్నూన్ 2:30కి వాళ్ళ రూమ్మేట్ అమ్మాయి అన్న నెంబర్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా మామూలుగా ఫస్ట్ ఏం చెప్పలేదు, యాక్సిడెంట్ అయింది, జస్ట్ హాస్పిటల్లో ఉన్నది అని చెప్పేసి తర్వాత ఒక 1/2 hour అట్లా చెప్పింది. అది అన్నకు కూడా మేము డైరెక్ట్ చెప్పలేదు, మా బావగారికి చెప్పిండే. నేను లేకుంటే నేను హైదరాబాద్ ఉన్నాను. బావగారు తోటి మాట్లాడి చెప్పినప్పుడు అప్పటి నుంచి మేము ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ అధికారులతో కూడా మాట్లాడతా అని చెప్పిన, వీలైన త్వరలో కూడా తీసుకొస్తాను. మీతో మంత్రి ఏమైనా ఫోన్లో మాట్లాడారా? ఫోన్లో మాట్లాడాడు. నేను సార్ని కలిశాను. డైరెక్ట్ కలిసి మాట్లాడి చెప్పిన విషయం చెప్పినాను. ఏమంటే స్పందించి అధికారులని అప్రమత్తం చేసి దాంతో ప్రాసెస్ నడిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బేసిక్ కూడా అంతా కండక్టింగ్ చేసుకొని అక్కడికి ఎక్కడ ఏం చేయాలి, అక్కడ మన
తానా తెలుగు వాళ్ళు అసోసియేషన్స్ కూడా సార్కు సంబంధించిన వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టేక్ ఓవర్ చేసుకొని అంతా. అంటే ప్రమాదం ఎట్లా జరిగిందని అక్కడ బంధువులు ఏం చెప్పారు సార్, అక్కడ ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది అంటే పూర్తి సమాచారం తెలియలేదు. సో మాకు తెలిసిన వరకు ఏమిందంటే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో గ్రాడ్యుయేషన్ డే ఉంటే వెళ్ళేసి రిటర్న్లో వస్తున్నారు, రూమ్కి వస్తుంటే వీళ్ళ కార్ ఏదో కొంచెం స్లో అవుతుంటే వెనుక వచ్చే కారు స్పీడ్ కంట్రోల్ చేయలేక గుద్దింది. ఆ గుద్దిన దాంట్లో వెనుకో మా అమ్మాయి కూర్చున్న సైడే కార్ డ్యామేజ్ అయ్యి స్పాట్గా జరగడం జరిగిందట. అది ఇన్ఫర్మేషన్ మనకున్నది. సార్, నవ్య బాబాయ్గా మీరు ఉన్నారు, మీకు నవ్యకు ఎట్లా ఉండే ఫ్రెండ్షిప్, ఎట్లా ఉండేది రిలేషన్షిప్? అంటే ఇక రిలేషన్షిప్ అంటే మాకు అంటే తండ్రి కూతురు అనేది కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు కొట్టుకోవడం అట్లా ఉండేది. అది చెప్పలేము. మరికొంతమంది ఉన్నారు. సరే, ఏంటి మొత్తం కూడా ఈ నవ్య మీ ఊరమ్మాయి ఇట్లా రోడ్డు ప్రమాదం కూడా గ్రామం మొత్తం చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాము ఈ విషయం మీద. పాపం ఆయనకి 2 కూతుళ్ళు. పాప ఏదో అక్కడ చదువుకొని ప్రయోజకురాలు అయ్యి పాపం వాళ్ళ నాన్నకు తోడుగా ఉంటది. 2 ఆడపిల్లలే కాబట్టి ఓ మగ పిల్లగాని లెక్క చదువుకుండు. అలా అని పక్కన విజయ్ పంపించినందుకు ఇలా జరగడం చాలా బాగా. రైట్, ఒకసారి తండ్రితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం సార్. మొత్తం కూడా కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేస్తున్నాడు తెలుస్తుంది. ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు? 10 ఎకరాలు 12 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఉన్న గిత్తుంటే అమ్ముకొని అది ఇది అయ్యి అటు పిల్లలను పంపించి చదువులకు ఇవన్నీ ఇట్లా బతున్నాం. ఏంటి ఇప్పుడు మంత్రి కూడా త్వరగా పంపించే ప్రయత్నం చేస్తాను కూడా చెప్పారు. మాట్లాడారు సార్? మాట్లాడారు. తమ్ముడు అన్ని చేసుకొని నడిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పుడు నవ్యకు ప్రమాదం ఎంతమంది వెళ్ళారు? ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు? అక్కడికి పోయి ఇప్పటికి 2 సంవత్సరాల దాటింది. ఇంకొక 2 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. రైట్, మరికొంత దీనికి సంబంధించిన ఏదైతే చెరుగట్టు గ్రామానికి సంబంధించిన సర్పంచ్, ప్రస్తుతం సర్పంచ్ గారు సర్పంచ్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ గ్రామానికి చెందిన నవ్య అని కూడా రోడ్డు ప్రమాదంలో మరణించింది. గ్రామంలో ఎట్లాంటి? చిన్న పేద కుటుంబం, శ్రీనివాస్ రెడ్డి పేద కుటుంబం. వ్యవసాయం కూలి చేసుకుంటూ తన పాపని చాలా అప్పులు చేసి పై చదువుల గురించి మనకు అమెరికా పంపించి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటాలన్న అమ్మాయిని చూసేయాలని చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజు వరకు అతనికి చూస్తే చాలా వాళ్ళ ఫ్యామిలీనే కన్నీరుగా మున్నీరుగా విలపిస్తుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రూపాయి కూడగొట్టి ఆమెను తీసుకుపోయి మంచి చదివించి ఇక్కడ ఎంటెక్ చేపించి తర్వాత అక్కడ దాకా పంపించేంత వరకు చేసిండు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళ కుటుంబంలో అందరూ అన్నదమ్ములు చెల్లెలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తలుచుకోలేదు, చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఊరు మొత్తంలో కూడా అయ్యో చిన్న కుటుంబం ఇంతో చేస్తే ఏందమ్మా అని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఓదార్చాలంటే కూడా ఇబ్బందిగా కలుగుతుంది. దీన్ని మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మా స్థానిక ఎమ్మెల్యే వీరేశమన్న గారు కూడా దాన్ని మంత్రి గారికి గవర్నమెంట్ నుంచి మనం ఏమేం చేయాలా, ఎట్లా అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలన్న ప్రయత్నంలో వాళ్ళు నిన్నటి నుంచి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. అది మనకు ఈ రోజు దర్దాపులో ఈ రోజు మనకు ప్రాసెస్ అయిపోతున్నారు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి. ఈ రోజు అయిపోతే మనకు రేపు కానీ మన ఎల్లుండి కానీ మనం అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సార్, మనం ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా, లేకపోతే అక్కడి నుంచే వాళ్ళు బాడీని పంపిస్తారా? అక్కడి నుంచే పంపించే పరిస్థితి నడుస్తుంది. ఇక్కడ మన ఈ ఊరి నుంచి కూడా వాళ్ళ బావగారు కూడా అక్కడే చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా అక్కడ ఈ రోజు ఇప్పుడు ఇంకో 1 అవర్ క్రితం అక్కడ చేరుకున్నాడు. ఇంకో 1 అవర్ క్రితం చేరుకున్నాడు. అది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా క్లియర్ రాలేదు. ఇంకా ఆ లోపల మనకు అక్కడ స్టేషన్ దగ్గరికి పోయి తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చినారు. నవ్య ఏదో చెరుగట్టు గ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కూడా చుట్టుపక్కల ప్రజలతోటి ముఖ్యంగా మీతోటి కూడా ఎక్కువ సానుభూతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉండే అంకుల్, ఎట్లా మాట్లాడేది? చాలా ఫ్రీడమ్ గా, అంటే మనతోటి మేము ఒక అంకుల్ అనుకుంటూ ఉండేది. మాకు వాస్తవికంగా ఒక చిన్న పాపలాగా చదువు అనే ఫీలింగ్ ఒక చిన్న పిల్లలకు కూడా మంచి చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఇంట్రెస్ట్. వాళ్ళు ఎవరైనా చిన్నగా తిరిగే పిల్లలు ఉంటే కూడా వాళ్ళని పట్టించుకోవద్దు, ఇట్లా చేయొద్దు, మీరు చదువుకోండి,
చదువుకుంటే మన భవిష్యత్తు ఉంటుంది, మంచి ఏదో డాక్టర్ కావాలా, ఇంకోటి ఏదో కావాలా, ఇంజనీర్ కావాలన్న ఫీలింగ్ని పిల్లలకు మోటివేట్ చేసే అమ్మాయి ఆమె. కానీ మేము కూడా చూస్తుండేది, అరే ఈ చిన్న ఏజ్లో కూడా ఇంత మంచి ఆలోచన ఉండడం మేమే ఆశ్చర్యపోతుండేది అమ్మాయిని చూసి. నవ్య అంకుల్ అంటూ ఇన్ని మాటలు చెప్తున్న క్రమంలో ఈ రోజు నవ్య లేదు అని తెలిసిన సందర్భంలో ఏమనిపిస్తుంది సార్ ఒకసారి? మాకైతే చాలా బాధ ఉంది. వాస్తవికంగా మేము ఒక పాపలా, మా సొంత పాపలాగా అనుకుంటాము, అంత ఫ్రీడమ్ ఉంటాం. మా కుటుంబం కానీ మా కుటుంబం కానీ ఓ 2 కుటుంబాల్లాగా ఉండేటోళ్ళం మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లలు మా ఇంట్లో వాళ్ళ ఇంటనే అంత ఫ్రీడమ్గా వాడుకునే పిల్లలు. ఈ రోజు లేదంటే వాస్తవ మా ఇంట్లో ఒక పిల్ల లేదేమన్నా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఈ రోజుకు చాలా బాధ అనిపిస్తుంది. రైట్, మొత్తం కూడా ఎవరిని చెరుగట్టు గ్రామంలో ఎవరిని కలిసినా కన్నీరు పర్యటన అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస్ రెడ్డికి 2 కూతుర్లు, పెద్ద కూతురు నవ్య చాలా వరకు చదువులో చురుకుగా ఉండేది, కానీ చదువుతుందో ఎంఎస్సి కొరకు అమెరికాకు పంపించాడు తండ్రి. దగ్గర కూడా సొంత భూమి లేకపోయినా కూడా కౌలు చేసుకొని కూడా సంపాదించాడు, అప్పులు చేసి మాట తల్లి ఏదైతే నా బిడ్డ బయటికి పోతే ప్రయోజకురాలు అవుతాడు, నాకు అప్పులు తీరుతాయి, నాకు కొడుకులు లేకున్నా కూడా చేతికి అంది వస్తుంది అనుకున్న ఆ నవ్యను అమెరికాకు పంపించాడు. అమెరికా వెళ్ళాక అక్కడ మాత్రం ఆమె కూడా మంచి చదువుకొని ఉద్యోగం చేస్తున్న క్రమంలో కూడా నిన్న ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగింది, కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా అతివేగంగా వెనక నుంచి వచ్చిన కారు ముందులా వెళ్తున్న ఈ కారును ఢీకొట్టిన క్రమంలో కూడా ఆ నవ్యకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి అన్నది. దీని మీద కూడా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా దిగ్భ్రాంతి చేశారు. ప్రతి అధికారులతో కూడా మాట్లాడి వెంటనే ఏదైతే డెడ్ బాడీ ఉందో దాన్ని త్వరగా ఆ ఇండియాకు పంపించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా చెరువుగట్టు గ్రామంలో మాత్రము విషాద ఛాయలు అలుముకునే కూడా చెప్తున్నారు. ఎందుకంటే నవ్య చాలా అందరితోటి కలిసిమెలిసి అందరితోటి ఆప్యాయతంగా ఉండే అమ్మాయి ఈ రోజు లేదు అని జీర్ణించుకోలేకపోతున్నామని కూడా ఆ చుట్టుపక్కల వారు కూడా ఆ గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని కూడా చాలా మంది కోరుతున్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మొత్తం కూడా దానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ ఏదో దాన్ని మొత్తంగా ఇండియాకు తెప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయంగా చేయాలి. ఇటు అధికారులు స్పందించాలి, ఆ ప్రజాప్రతినిధులు స్పందించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. గతం కూడా తండ్రి మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న క్రమం